హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు నాటుకోడి విత్ రాగి సంగటి చేస్తున్నా. చూడండి, నాటుకోడి ముక్కలు అన్నమాట. చూడండి, 1/2 కిలో అయితే ఉంటుంది. ఇప్పుడు కావాల్సినవన్నీ: కొబ్బరి, కొత్తిమీర, 2 చిన్న సైజు టమోటాలు, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, మళ్ళీ వచ్చేసి కొత్తిమీర, అల్లము, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగము. మిరియాలు ఎందుకు వేస్తున్నానంటే, చికెన్ అంటే కొద్దిగా పులుసు వాసన వస్తుంది కదా, ఆ వాసన రాకుండా ఉండడానికైతే మిరియాలు యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు అన్నీ మిక్సీ గిన్నెలో వేసినాను. వీటితో పాటు వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేస్తాను. తెల్లగడ్డ పాయలు అన్నమాట, ఇవి కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి కుక్కర్లో అయితే ఆయిల్, ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న టమోటాలు యాడ్ చేసుకుందాం. టమోటాలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులోనే చికెన్ ముక్కలు అయితే యాడ్ చేసుకుని సాల్ట్ అయితే వేసేసుకున్నా. ఎందుకంటే ముక్కలు అయితే ఫాస్ట్గా మగ్గిపోతాయని సాల్ట్ కూడా వేసేసుకున్నాను నేనైతే. కొద్దిసేపు అయితే ఫ్రై అయిన తర్వాత మసాలా కూడా ఇందులోకి వేసేసుకున్నా. మసాలా వేసి బాగా కలుపుకొని ఒక 3-4 విజిల్లు పెట్టేసి తీసేసినామంటే నాటుకోడి కూర రెడీ. సంగటి నాటుకోడి కూర తింటుంటే టేస్ట్ ఉంటుంది. ఆ టేస్టే వేరే లెవెల్ అన్నమాట. సూపర్గా ఉంటుంది. స్మెల్ అయితే భలే వస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా?